హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్ఫైనైట్ విజ్డమ్ తెలుగు. ఈరోజు మన జీవితంలో ఎలక్ట్రిక్ కరెంట్ అంటే విద్యుత్ యొక్క ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి చిన్న లేదా పెద్ద పనికి రోజువారీ జీవితంలో మనం వాడే మొబైల్, ల్యాప్టాప్ నుంచి ఫ్యాన్, లైట్స్ వరకు మనం ఇంట్లో ఉన్న, ఆఫీస్లో ఉన్న అన్ని చోట్ల కరెంట్ కావాలి. అలాంటిది కొన్ని గంటల పాటు కరెంటు పోతే పెద్ద పెద్ద కర్మాగారాలు పనిచేయడం ఆగిపోతాయి, పెద్ద పెద్ద యంత్రాలు పనిచేయడం మానేస్తాయి, మన రోజువారీ పరికరాలు కూడా పనిచేయవు. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజుల్లో ఆహారం, దుస్తులు, ఉండడానికి ఇల్లు ఎంత ముఖ్యమో విద్యుత్ కూడా అంతే ముఖ్యం అని చెప్పడం తప్పు కాదు. మన జీవితానికి చాలా ముఖ్యమైన ఈ విద్యుత్ కోసం ఎంతమంది శాస్త్రవేత్తలు కృషి చేశారో ఈ వీడియోలో తెలుసుకుందాం. కొన్ని ఆవిష్కరణలు ప్రపంచ గతిని మార్చేస్తాయనడానికి విద్యుత్ ఆవిష్కరణ కూడా ఒక ఉదాహరణ. విద్యుత్ కనుగొనబడింది, సృష్టించబడలేదు. ఎందుకంటే భూమి మొదలైన దగ్గర నుంచి విద్యుత్ ఉంది, కానీ దాన్ని వెతికి పట్టుకోవడం ఆలస్యమైందంతే. ఎలా అయితే అగ్ని ఆవిష్కారం జరిగిందో అచ్చు అలాగే విద్యుత్ ఆవిష్కరణ కూడా జరిగింది. మనం చిన్నప్పటి నుంచి విజ్ఞాన శాస్త్రంలో ఒక విషయం చదువుకుంటూ వస్తున్నాం. ఎనర్జీ అంటే శక్తికి అంతం ఉండదు, అది ఒక రూపం నుంచి మరొక రూపంలోకి మారుతుంది. అలాగే విద్యుత్ కూడా ఒకరి నుంచి ఆవిష్కరించబడింది అని చెప్పలేము. ఇందులో చాలామంది శాస్త్రవేత్తలు పాల్గొని ఉన్నారు. మేమంటే మేము అనే పోటీతత్వం కూడా అప్పట్లో బయటకు వచ్చింది. విద్యుత్తును వివిధ రూపాల్లో బయటకు తీసుకురావడానికి ప్రతి శాస్త్రవేత్త తనకు తానుగా ఏదో ఒకటి ఆవిష్కరించిన తీరు అద్భుతమనే చెప్పాలి. 600 BCలో థేల్స్ అనే శాస్త్రవేత్త ఒక గాజు ముక్కను పట్టు వస్త్రంతో తుడిస్తే పిల్లి వెంట్రుకను ఆకర్షించే శక్తి వస్తుందని కనుగొన్నాడు. మనం చిన్నప్పుడు స్కూల్లో ఒక పరిశోధన కూడా దీని మీద చేసే ఉంటాం. గాజు స్కేల్కి కొంచెం నూనె రాస్తే కాగితం ముక్కలు దానికి అతుక్కునే శక్తి వస్తుంది. థేల్స్ చెప్పిన మాట విని ప్రతి ఒక్కరూ ఇదేదో మాయా అని అనుకున్నారు. థేల్స్ తర్వాత శ్రద్ధగా చేసిన పరిశోధనతో ఇది మాయ కాదు, సైన్స్ అని అర్థం చేసుకున్నాడు. పట్టు వస్త్రాన్ని గ్రీక్లో ఎలక్ట్రాన్ అని అంటారు, అందుకే దానికి ఎలక్ట్రిసిటీ అని పేరు పెట్టుకున్నాడు థేల్స్. ఆ తర్వాత 1752లో బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే శాస్త్రవేత్త ఆకాశం నుండి వచ్చే మెరుపు, పిడుగు ఒకేలాంటి వెలుగుని ప్రసరిస్తుందని తెలుసుకున్నాడు. అది నిరూపించడానికి ఒకరోజు భీకరమైన వర్షంలో జనపనారతో చేసిన ఒక తాడుతో పతంగిని కట్టి అతను పట్టుకున్న చేతికి తాడుకి మధ్యలో ఒక ఇనుప తాళం చెవిని ఉంచాడు. ఉరుములు, మెరుపులు ఉన్న వాతావరణంలో మెరుపు ఆ తాళం చెవికి తగలడం వలన కరెంటు ప్రసరించడం, ఆ కరెంటు తన శరీరంలోకి ప్రసరించడం జరిగింది. అలా మెరుపు తీగకి, పిడుగుకి, ఎలక్ట్రిసిటీకి ఒకే తత్వం ఉంటుందని నిరూపించాడు. తన ప్రాణాలకు తెగించి చేసిన పరిశోధన ఇది. ఆ తర్వాత 1800 సంవత్సరంలో అలెసాండ్రా వోల్టా అనే శాస్త్రవేత్త రసాయనిక చర్య ద్వారా ఎలక్ట్రిసిటీని సృష్టించవచ్చు అని నిరూపించారు. ఇందుకోసం అతను ఒక ఎలక్ట్రిక్ సెల్ని కూడా రూపొందించారు. దీని యొక్క పాజిటివ్ మరియు నెగిటివ్ సెల్ ద్వారా డైరెక్ట్ కరెంటును సృష్టించారు. అతను చేసిన ఈ ఆవిష్కరణ ద్వారా ఈరోజు మనం ఈ ఎలక్ట్రిసిటీని వోల్ట్ యూనిట్ ద్వారా కొలుస్తున్నాం. ఆ తర్వాత 1831లో మైకెల్ ఫరాడే ఎలక్ట్రిసిటీలో అద్భుతమైన ఆవిష్కరణ జరిపారు. రాగి తీగను చరకాలో విపరీతంగా ముందుకు వెనక్కి తిప్పుతూ ఉండడం వల్ల ఎలక్ట్రిసిటీని సృష్టించవచ్చు అని కనిపెట్టారు. దీని ఆధారంగా అమెరికన్ శాస్త్రవేత్త అయినటువంటి థామస్ ఆల్వా ఎడిసన్ అలాగే బ్రిటిష్ శాస్త్రవేత్త జోసెఫ్ స్వాన్ తమ దేశాల్లో ఫిలమెంట్ లైట్ని సృష్టించారు. అందుకే ఇప్పటికీ ఫిలమెంట్ లైట్ని ఎవరు కనిపెట్టారంటే టక్కున గుర్తొచ్చే సమాధానం థామస్ ఆల్వా ఎడిసన్. అయితే ఇప్పటికీ డైరెక్ట్ కరెంట్ని చాలా చోట్ల ఉపయోగిస్తున్నాం. 2 నుండి 3 కిలోమీటర్ల పరిధిలో ఈ కరెంటు ఉపయోగించబడుతుంది, కానీ సురక్షితం కాదు. అందుకే ప్రతి 3 కిలోమీటర్లకి ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత ఎడిసన్ కంపెనీలో పనిచేసిన నికోలస్ టెస్లా అద్భుతమైన ఆవిష్కరణ గురించి ప్రపంచానికి తెలిసింది. నికోలా టెస్లా డైరెక్ట్ కరెంటులో ఉండే లోటుపాట్లను సవరించడానికి ఆల్టర్నేట్ కరెంట్ ఏసీని రూపొందించారు. సురక్షితంగా ఎక్కువ దూరం కరెంటుని ప్రోత్సహించగల సాధనాన్ని కనుగొన్నారు. అయితే ఎడిసన్ మాత్రం దానిని ఉపయోగించడానికి నిరాకరించారు. ఏది ఉపయోగించాలన్నా తన డైరెక్ట్ కరెంట్ జనరేటర్తోనే ఉపయోగించాలి అని షరతు పెట్టారు. దాంతో టెస్లా ఎడిసన్ కంపెనీ నుంచి బయటకు వచ్చేశారు. టెస్లా ఆ తర్వాత ఏసీ జనరేటర్, ఏసీ మోటార్ మీద పనిచేయడం మొదలుపెట్టారు. సురక్షితంగా 200 కిలోమీటర్ల దూరం వరకు ఎటువంటి అడ్డంకి లేకుండా ప్రచురించగల కరెంటుని తయారు చేశారు. అతని ఆవిష్కారమే ఈరోజు మనం ఉపయోగిస్తున్న కరెంటుకి మూలం అని చెప్పాలి. భారతదేశానికి కరెంట్ ఎలా వచ్చింది? భారతదేశంలో 1879లో కోల్కతాకి కరెంటు వచ్చింది. కరెంటు ఎలా ఆవిష్కరించారో తెలుసుకున్నాం.
అయితే ఇప్పుడు కరెంట్ని ఎలా సృష్టిస్తున్నారు అనే దాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ప్రైమరీ సోర్స్ అలాగే సెకండరీ సోర్స్ అని రెండు విధాలుగా విద్యుత్ ఉత్పాదన జరుగుతుంది. ప్రైమరీ సోర్స్ అంటే సహజంగా ఉండే వనరులను ఉపయోగించడం. అంటే సూర్యుని సౌరశక్తి, గాలి మరియు సముద్రపు అలలు, వీటి శక్తిని ఉపయోగించి విద్యుత్తుని ఉత్పత్తి చేయటం. అయితే ఇది నిరంతరంగా విద్యుత్తుని ఉత్పత్తి చేయలేదు. కేవలం పరిమితి విధానంలో మాత్రమే విద్యుత్తుని ఉత్పత్తి చేయగలదు. ఇక సెకండరీ సోర్స్ అంటే బొగ్గు, నీరు, నూనె, గ్యాస్ ఈ శక్తులను ఉపయోగించి విద్యుత్తుని ఉత్పత్తి చేయటం. వీటిని ఉపయోగించే ఇప్పుడు ఎక్కువ విద్యుత్తుని మన దేశంలో ఉత్పత్తి చేస్తున్నారు. వీటిలో రకరకాల విభాగాల్లో విద్యుత్తుని ఉత్పత్తి చేస్తున్నారు. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్, థర్మల్ ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్, డీజిల్ ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్, ఇలా రకరకాలుగా విభజించి కరెంటుని ఉత్పత్తి చేస్తున్నారు. ఎలక్ట్రిసిటీ గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఆకాశం నుంచి వచ్చే పిడుగు 10 కోట్ల వోల్ట్ ఎలక్ట్రిసిటీని సృష్టిస్తుంది. అందుకే పిడుగులు పడినప్పుడు ఎక్కువ నష్టం జరుగుతుంది. విద్యుత్ అనేది ఒక శక్తి, అది మన ప్రకృతి నుంచి వచ్చింది. అందుకే దాన్ని ఎవరు సృష్టించలేదు, ఆవిష్కరించారు అని చెప్పాలి. ఇలా ఈ విద్యుత్ ఆవిష్కరణలోని, ఉత్పత్తి చేసే విధానంలోని ఎంతోమంది శాస్త్రవేత్తల కృషి దాగి ఉంది. మళ్ళీ ఇంకో మంచి కాన్సెప్ట్తో మీట్ అవుదాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.